హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సామాజిక ఉద్యమాల కారుల్లో స్వాతంత్ర సమరయోధుడు సర్వసైన్యాధ్యక్షుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా చరిత్ర మరుగున దాగినటువంటి ఆ యోధుల వీర చరిత్రలను నేటి తరానికి అందించటం, స్ఫూర్తిని నింపడం అందు నిమిత్తం ఈ అంశాన్ని రేనాటి వీరుడు ఓబన్న 218వ జయంతి నివాళులు ఈ అంశ సేకర్త నర్రా వేణు వారికి కృతజ్ఞతలతో మన కానమూకు కథావచనం శ్రోతల ద్వారా మీ కానమూకు స్వరాన రేనాటి వీరుడు ఓబన్నకు 218వ జయంతి నివాళులను అర్పిస్తూ ఇప్పుడు ఆ చరిత్రను వినిపిస్తాను. ఇక వినండి. రేనాటి వీరుడా వందనం. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తెలుగునాట తొలిసారి సవాలు చేసిన సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడుగా, జీవితంలోనూ పోరాటంలోనూ మరణంలోనూ స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డే ఓబన్న జయంతి నేడు అనగా 1807 జనవరి 11న జన్మించినటువంటి ఆయనకు నేడు 2025 జనవరి 11న 218వ జయంతి నివాళులుగా ఆయన్ని స్మరిస్తూ నివాళులర్పిద్దాం. నేడు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఆయన్ను స్వాతంత్ర సమరయోధునిగా గుర్తించింది. ఇకపై ప్రతి జనవరి 11న వడ్డే ఓబన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వడ్డే ఓబన్న చరిత్ర ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతుంది. నంద్యాల జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డే సుబ్బయ్య సుబ్బమ్మ దంపతులకు ఓబన్న 1807 జనవరి 11న అనగా 218 సంవత్సరాల క్రితం జన్మించారు. ఉయ్యాలవాడ తాత చెంచుమళ్ళ జయరామరెడ్డిది ఇదే గ్రామం. ఓబన్న తండ్రి గ్రామ రక్షకునిగా, అదే తలారిగా పనిచేసేవారు. ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. నరసింహారెడ్డి ఓబన్నల మిత్రత్వం చిన్ననాడే మొదలై మరణం వరకు కొనసాగింది. అప్పట్లో గ్రామ రక్షకుల జీతాలను తెల్లదొరలు రద్దు చేశారు. ఉయ్యాలవాడ వంశానికి ఎప్పటి నుంచో అందుతున్న భరణాలను ఎగ్గొట్టారు బ్రిటిష్ వారు. రైతులపై అధిక పన్నులు విధించారు. కరువు కాటకాలతో పంటలు పండకపోయినా బలవంతంగా రైతుల నుంచి శిస్తు వసూలు చేసేవారు బ్రిటిష్ వారు. వస్తు మార్పిడికి విరుద్ధంగా డబ్బులు కట్టాలంటూ హింసించేవారు. దీనికి వ్యతిరేకంగా 1845లో సైరా నరసింహారెడ్డి నాయకత్వంలో ఉద్యమం మొదలైంది. ఆయన వెంట ప్రజలు సాయుధులై నిలిచారు. ఈ ఉద్యమం ఏడాది పాటు సాగింది. మిత్రుడు వడ్డే ఓబన్న తన స్నేహితుడికి బాసటగా ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు. ఆయన్ను ఈ పోరాటానికి సైన్యాధికారిగా సైరా ప్రకటించారు. నరసింహారెడ్డి తన అనుచరులతో కలిసి 1846 జూలై 10న కోవెలకుంట్ల సబ్ ట్రెజరీపై దాడి చేశారు. అక్కడి నుంచి 3 నెలల పాటు అంటే అక్టోబర్ 6 వరకు బ్రిటిష్ పాలకులతో వీరోచితంగా పోరాడారు. అధికారులపై మెరుపు దాడులు సాగించిన తర్వాత నల్లమల్లలోకి వెళ్ళి ఓబన్న నాయకత్వంలో కొత్త దాడులను వ్యూహరచన సాగించారు. దీంతో తెల్లదొరలు ఇతర ప్రాంతాల్లోని బలగాలను రప్పించి అణచివేతను తీవ్రతరం చేశారు. ఇన్ఫార్మర్ వ్యవస్థను
ఆనాడే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసుకొని పోరాట వీరుల సమాచారం సేకరించారు. సంజామల మండలం గిద్దలూరు గ్రామ సమీపంలోని జగన్నాథకొండ వద్ద నరసింహారెడ్డి, ఓబన్న వారి బలగాలతో ఉన్నట్లు ఆనాటి ఆ ఇన్ఫార్మర్లు ద్రోహులుగా ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ బలగాలు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. సైరా సేనలను ఓబన్న, అటువైపు బ్రిటిష్ సైన్యాన్ని లెఫ్టినెంట్ వాట్సన్, కెప్టెన్ రసూల్ నడిపారు. వారి మధ్య 1846 అక్టోబర్ 6న జగన్నాథకొండ వద్ద భీకర పోరాటం సాగింది. నరసింహారెడ్డి అనుచరుల్లో చాలామంది మరణించారు. అయినా ఓబన్న, సైరా నరసింహారెడ్డి చివరి వరకు పోరాడారు. ముందుగా వడ్డే ఓబన్న వీరమరణం పొందారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 39 ఏండ్లు. ఆ తర్వాత నరసింహారెడ్డిని బందీగా పట్టుకొని కోవెలకుంట్లలో ఆయన్ని గుమ్మానికి ఉరితీశారు. వడ్డే ఓబన్నకు ముందు ఆ తరం నొస్సంలో స్థిరపడింది. ముందు తరం ఓబన్నను చంపేసిన తరువాత నొస్సంలోని ఆయన స్థావరాలు, వారి వంశీయులపై తెల్లదొరలు దాడులు చేశారు. దీంతో నొస్సం వదిలి అదే మండలంలోని రూపనగుడికి 10 కుటుంబాలు వెళ్ళి స్థిరపడ్డాయి. అక్కడ కూడా అణిచివేత కొనసాగటంతో ఉయ్యాలవాడ మండలం పాపంప పల్లికి వచ్చాయి. ఓటన్న వంశంలో, ఓబన్న వంశంలో వారి తరం వారు, వారి సోదరులు అందరూ చనిపోయారు. అలాంటి ఆ ఓబన్న మహావీరుడు, రేనాటి వీరుడు ఓబన్న, ఆయన మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఓబన్న నమ్మిన బంటుగా సైన్యాధ్యక్షుడిగా పనిచేసి ఆంగ్లేయుల నుంచి వచ్చే భరణాన్ని ఓబన్న తీసుకుని వచ్చి నరసింహారెడ్డికి అందజేసేవారు ఆ రోజుల్లో. అంతగా నమ్మకంగా ఉన్నటువంటి ప్రాణ స్నేహితుడు ఓబన్న. సైన్యాధిపతిగా ఎన్నో సేవలు అందించారు. ఒడ్డెర జాతికే కాదు ఓబన్న, ప్రపంచానికే రేనాటి వీరుడు ఓబన్న. ఆయన చరిత్రను తెలియజేసే విధంగా ఆయన జయంతిని అధికారికంగా ప్రకటిస్తూ నేటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఎంతో సంతోషకరమని వారి వంశజులు, వారి తరువాతి తరం వారు, 6వ తరం వారు, వారంతా చాలా సంతసిస్తున్నటువంటి ఈ వేళ ఆయన్ని గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర సమరయోధుడు, సర్వ సైన్యాధ్యక్షుడు, రేనాటి వీరుడు వడ్డే ఓబన్ని జయంతి ఉత్సవాలు వారిని స్మరిస్తూ ఆ కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఆధీనంలో ఉన్న భారతదేశంలో రేనాటి పాలెగాళ్లకు మరియు కుంపిని, అదే ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీని ఆ ప్రాంతంలో రేనాడులో కుంపిణి అనేవాళ్ళు, అలా పిలిచేవారు. వారికి తవర్జీ అంటే అధికారం, కుంపెనీకి ఇచ్చినందుకు పాలెగాళ్లకు ఇచ్చే భత్యం అది తవర్జీ అనేదాన్ని. ఆ విషయంలో ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి. ఆ పోరాటాల్లో ముఖ్యమైనది నొస్సం పాలెగాడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరు. ఈ భీకర పోరులో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న పోషించిన వీరోచిత పాత్ర చరిత్రలో తక్కువ చేయటం అత్యంత దురదృష్టకరం. చరిత్ర మరుగున పడినటువంటి అలాంటి మహాయోధుల జీవిత చరిత్రలను వెలికి తీసి ఈనాటి తరాలకు అందజేయాలి. భయం ఎరుగని వడ్డర్లు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి దట్టమైన నల్లమల అడవుల్లో సైతం కుంభిణీ సైన్యాన్ని ఓచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు మన వడ్డే ఓబన్న. నరసింహారెడ్డికి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడిగా తన నాయకుడిని మరియు అతని కుటుంబాన్ని కూడా కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించిన వడ్డే ఓబన్న వీరత్వం సమాజం మర్చిపోకూడదు. కనీసం ఇప్పటి నుండైనా స్వతంత్ర వీరుడు వడ్డే ఓబన్నకు తగినంత గుర్తింపు ఇచ్చి అణచివేతకు గురైన వర్గాల వారందరికీ నేడు సంఘంలో గౌరవం లభిస్తుందని జనవరి 11న వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా జరుపుతున్నారు. ఆ స్వాతంత్ర వీరుడి, పోరాట యోధుడి జన్మదిన వేడుకల్లో పాల్గొని నివాళులుగా మనం వారి త్యాగాలని గుర్తించి భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా మనం అందరం జోహార్లు అర్పిస్తూ
జోహార్ స్వతంత్ర సమరవీర, జోహార్ ఒడ్డే ఓబన్న అంటూ ఈ అంశాన్ని నర్రా వేణు సేకర్తగా అందజేసిన మీదట మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో చరిత్ర మరుగున దాగిన మహనీయులు పోరాట యోధుల చరిత్రలను మనం తెలుసుకొని వారికి నివాళులు అర్పించటం కర్తవ్యంగా భావిస్తూ ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.